Good morning, viewers. Wish the Josh. What about today? Today is Sunday. So, ఈరోజు మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ ఎవర్ దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. అండ్ వన్ మోర్ థింగ్, సండే వచ్చింది అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే అబ్బా ఇన్ని రోజుల నుంచి వీకెండ్ వరకు వెయిట్ చేసాం, సండే రావడం హ్యాపీగా ఉంది కదా. కొన్ని జన్మాష్టమి మనకి ఈ వీక్లో కలిసి వచ్చినవి ఏంటంటే ఒక రోజు ఇండిపెండెన్స్ డే, ఈ 2 డేస్తో పాటు ఈ సండే కూడా వచ్చింది. కాబట్టి మీరు లక్ష్యానికి మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవచ్చు. స్టూడెంట్స్ ఏమో ప్రిపరేషన్కి కావాల్సినటువంటి సో అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈరోజు ఎస్పెషల్లీ సూర్యభగవాన్ దండం పెట్టుకొని ప్రారంభించండి. ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఈరోజు చేసుకోండి. తర్వాత ఎంప్లాయీస్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, విచ్ ఎవర్ ద ఫీల్డ్, సినిమా ఫీల్డ్, ప్రొడ్యూసర్స్, డాక్టర్స్, యాక్టర్స్ అండ్ స్పోర్ట్స్ మెన్స్, ఎన్ఆర్ఐస్, ఎవరైనా సరే ఈరోజు మీరు సద్వినియోగం చేసుకోండి. టైం ఇట్లా గడవంగానే మార్నింగ్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేయగానే ఆఫ్టర్నూన్ అయిపోతుంది, లంచ్ టైం అవుతుంది. లంచ్ టైంలో కాస్త అటు ఇటు చూసుకోగానే పడుకుంటాం, మళ్ళీ లేచి ఎప్పటికీ ఈవినింగ్ ఇలాగే గడిచిపోతుంది. మామూలు అప్పుడేమో హార్డ్గా గడుస్తూ ఉంటుంది వర్క్ ఉన్నప్పుడు. రిమైనింగ్ టైంలో మాత్రం ఫాస్ట్గా సండేలు హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఫ్రెండ్తో ఈరోజు స్పెండ్ చేసామంటే అయిపోతుంది 2-3 అవర్స్. జస్ట్ అటు వెళ్ళామంటే, ఒక చిన్న ట్రిప్ వెళ్ళామంటే అయిపోతుంది, ఒక సినిమా చూసామంటే టైం అయిపోతుంది. కాబట్టి మనకి ఏదైతే ఇంపార్టెంటో వర్క్, ఆ వర్క్ మీద ఫోకస్ చేయండి. బై యూ లీడ్ యువర్ అనుకున్న లక్ష్యం దగ్గర అవ్వచ్చు. టుడేస్ సక్సెస్ ఏంటంటే, టుడేస్ వర్క్ డిజైర్, థింగ్ ఆఫ్ డిజైర్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఎక్కువగా మనం అనుకున్న దాని మీద ఫోకస్ చేస్తాం. లేదంటే మనం వేస్ట్ థింగ్స్ అన్నిటినీ ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది ప్రతి విషయాన్ని. సండే వచ్చిందంటే మనం అలా ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఏంటంటే వాళ్ళకు లక్ష్యం ఉండదు, ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఏదంటే అప్పటికప్పుడు ఏదో జరగాలి, సంథింగ్. ఈ వీక్ సంథింగ్ ఎవరైనా పిలుస్తున్నారు వెళ్తారు, ఇంకో వీక్ ఇంకోళ్ళు పిలుస్తారు, అలా అన్నీ బిజీ అయిపోతూ ఉంటారు. వాట్ ఈజ్ ద యూజ్ ఏంటంటే వాళ్ళు ఏదో అలా ఎంజాయ్ చేస్తుంటారు, బట్ ప్రాపర్ థింకింగ్ ఉండదు, ప్రాపర్ ప్రాసెస్ ఉండదు, ఏం చేయాలో తెలియదు, ఏం సాధించాలో తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ తిండి తినటానికి మాత్రమే సంపాదించుకుంటారు. అట్లాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఆశయ సాధకులు కాదు. అని అనుకున్న దాన్ని వాళ్ళ గురించి కాదు, వాళ్ళల్లో కూడా మార్పు రావాలనే ఉద్దేశంపై వీడియో చేయడం జరిగింది. అలాంటి వాళ్ళలో కొంతమంది అయినా రియలైజ్ అయినా కూడా ఈ వీడియో ద్వారా ఇదవుతారు. ఎందుకంటే బికాస్ మీకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగితే మీరు కొంతమందికైనా ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారు. నేను పుట్టాను పోయాను అనేటట్టుగా అంటే మీతోనే సమాధి అవుతుంది, అంతే, అంతకంటే ఏముండదు. మీ ద్వారా వేరే వాళ్ళు బతకాలి అంటే మీరు సాధించాలి ఫస్ట్, అంతే కదా. మన పరిశ్రమలు లేకనే మన ఇండియా చాలా వీక్గా ఉంది. పరిశ్రమలు ఎక్కువగా కనుక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అసలే అనేది ఎంటర్ అవుతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని ద్వారా కొన్ని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. కానీ టెక్నాలజీ పరంగా మన ఇండియా ఎప్పుడు ముందుకెళ్ళాలి అంటే మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఏర్పాటు చేసుకొని ఒక లీడర్గా క్వాలిటీస్ వేరే వాళ్ళని ఒక 10 మందిని, ప్రతి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ధోరణి ఉంటే ఇంకా ఏముంది, ఇంకా ఆర్గనైజేషన్స్ ఎప్పుడు బిల్డప్ అవుతాయి. కాబట్టి మీరు ఒక లీడర్గా భావించి ఒక ఎంటర్ప్రీనర్షిప్ పవర్ని సాధించి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. అట్లా 100 మందిని, 50 మంది, 150 మంది, 200, ఇట్లా ఎంతోమందిని మన ఎంప్లాయీలుగా పెట్టుకొని మీరు బతుకుతూ వాళ్ళని బతికించారు. దట్స్ ద లైఫ్. కాబట్టి ఉన్న టైంని మనం యూటిలైజ్ చేసుకొని ఫ్యూచర్ని అద్భుతంగా తయారు చేసుకోవాలి. అంటే డిజైర్ ఇంపార్టెంట్. యూ డోంట్ హ్యావ్ డిజైర్ అంటే ఏమీ ఉండదు ఇక లైఫ్లో. ఉన్నదాన్నే తిన్నామా, పడుకున్నామా, తిన్నారిందా, అంతే, దట్స్ ఇట్. ఓకే, అలా కాకుండా డిఫరెంట్ వ్యూహంతో ముందుకెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ సురేష్.